లక్ష్మి గారు. ఇప్పుడు క్యాన్సర్ వచ్చినప్పుడు కొద్దిమందికేమో 4వ స్టేజ్‌లో కూడా వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. కొద్దిమందేమో ఫస్ట్ 2 స్టేజ్‌ల్లోనే చనిపోయే పరిస్థితులొస్తున్నాయి. ఏంటి దీనికి ఏమన్నా ప్రత్యేకమైన కారణాలేమన్నా ఉన్నాయా? పర్సన్ టు పర్సన్ ఏమన్నా ఇ- వేరియేషన్స్ ఉంటాయా? ఎట్లా ఇది? నాకు తెలిసి ఇప్పటిదాకా క్యాన్సర్ మీద పూర్తి అవగాహన మనకు లేదు. ఓకే. ఇప్పటిదాకా ఏ ఓకే. క్యాన్సర్ ఏ ఇద్దరు క్యాన్సర్ పేషెంట్స్ కి వీళ్ళందరూ చచ్చిపోతారనే గాని, లేకపోతే వీళ్ళందరూ వీళ్ళు రికవర్ అవుతారు ఈ బతికేస్తారు. మందులతోటని గాని చెప్పటానికి మనకి ఏ ఓకే. రకమైనటువంటి ఆధారాలు లేవు ఇప్పటికి. సో ఓకే. ఒకళ్ళు ఎందుకు రెస్పాండ్ అవుతారో చెప్పలేము, ఒకళ్ళు ఎందుకు రెస్పాండ్ కాలేరో చెప్పలేము అదే ట్రీట్మెంట్ కి. కాబట్టి ఓకే. పూర్తిగా మనం ట్రీట్మెంట్ మీద బేస్ అయి ఉండొద్దు. చాలా మేర మనం ఇవన్నీ ప్రివెంటబుల్. ఇవి ఎట్లా ఓకే. ప్రివెంటబుల్ అంటే ఒకటో రెండో అబరేషన్స్ ఆ పర్సంటేజ్ దట్ ఈస్ ఓకే. ఇప్పుడు మనం ఓకే. దేని వల్ల వస్తుంది అన్నది ఇప్పుడు మనకు తెలిసింది కదా, అది హ్మ్. ప్రివెంటబులే కదా. జాగ్రత్తలు అవును. తీసుకోవచ్చు కదా. ఏ జాగ్రత్తలు అవును. తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, వీటికి సంబంధించి ప్రొఫెషనల్స్ ని కన్సల్ట్ చేసి వాళ్ళకి తరగతులు వాళ్ళకు పాఠ్యాంశాలుగా పెట్టినా కూడా తప్పులేదు ఒకవేళ అదే గనుక. ఎందుకంటే అవును. ఇది అవును. ముఖ్యంగా అబ్బాయిల నుంచి ట్రాన్స్మిట్ అవుతున్నది. మరి సైన్స్ హ్మ్. ఇంత గొప్పదైతే అబ్బాయిల్లోనే అది నిర్మూలన చేసేయొచ్చు కదా, అప్పుడు ట్రాన్స్మిషన్ కాదు కదా. అమ్మాయిల్ని అవును. ఎందుకు టార్గెట్ అవును. చేస్తున్నారు? అంటే సైన్స్ అవును. ఇదే రకంగా ఇప్పుడు ట్యూబెక్టమీస్ ని క్వశ్చన్ చేసినందుకే కదా వ్యాసెక్టమీ వచ్చింది. అవును. అవును. అట్లాగే ఇది కూడా హ్మ్. అమ్మాయిలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వస్తున్నది అబ్బాయిల నుంచి కదా, అబ్బాయిలని హ్మ్. టార్గెట్ చేయండి. సైన్స్ ఆ రకంగా హ్మ్. ఎందుకు ఆలోచించలేదు? వాళ్ళని కూడా హ్మ్. వేసుకోమంటున్నారు మేడం. వాళ్ళకు కూడా వ్యాక్సినే సొల్యూషన్ అని చెప్తున్నారు. ఒక జస్ట్ వన్ పాయింట్ ఐ కానీ అది వాంటెడ్ టు జరగలేదు, యాడ్. పెద్ద ఎత్తున అదేం జరగట్లేదు. గవర్నమెంట్ అది జరగలేదు. అవును. ప్రోగ్రామ్ గా టేకప్ చేయలేదు కదా. నేను అవును. అనేది అది. చేద్దామంటున్నారు. అమ్మాయిలకే వ్యాక్సిన్ చేద్దామంటున్నారు. అనేదే వస్తోంది కదా! హ్మ్. వస్తోంది. చెప్పండి ఒక సరస్వతి చిన్న గారు. విషయం పద్మ గారు, ఇక్కడ ఇంకో విషయము. ఆ! వీళ్ళు ఏం హ్మ్. చేస్తున్నారంటే సర్వైకల్ క్యాన్సర్ ఇట్ విల్ కంట్రోల్ అదర్ క్యాన్సర్స్ అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. ఓరల్ క్యాన్సర్ ఇంకా రకరకాల లిస్ట్ పెరిగిపోతుంది ఒకటి. రెండో హ్మ్. విషయము, హ్మ్. ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ సర్వైకల్ క్యాన్సర్ అది వ- దానికోసం కారణాలు దాదాపు 200 వైరస్లు అన్నారు. మరి ఓకే. 4 వైరస్లకే మీరు వ్యాక్సిన్ తయారు చేశారు. అమెరికాలో 9 వైరస్లకు ఇస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్టిల్ నాట్ ఎఫెక్టివ్. ఇది ఒక హ్మ్. విషయం అయితే, అమెరికాలో జరిగిన కొంతమంది డాక్టర్స్ చెప్పిన విషయం ఏంటంటే, ఇది యాక్చువల్లీ వైరస్ వల్ల వస్తుందా క్యాన్సర్ లేదా అనేది కూడా ఇంకా నిర్ధారణ కాలేదు. ఏవైతే ఓకే. సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారో దే ఫౌండ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద వైరస్. దాన్ని డైరెక్ట్ లింకేజ్ ఇప్పటిదాకా కూడా నిర్ధారణ చేయలేదు. సో దీస్ ఆర్ ఆల్ ద హ్మ్. మ్యాటర్స్. ఇంకొక విషయం ఏంటంటే, మెయిన్ గా ఈ వ్యాక్సిన్ లో అల్యూమినియం ఉంది. కొన్ని కొన్ని మనం చూసాం గతంలో, ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, అమెరికాలో గానీ ఇతర మన దేశంలో గానీ చిల్డ్రన్స్ వ్యాక్సిన్స్ లో కూడా విపరీతంగా అల్యూమినియం అనేది వస్తుంది. అంటే హ్మ్. ఏదైతే పర్మిసిబుల్ క్వాంటిటీస్ కన్నా ఎక్కువ ఉండడం వల్ల అది బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ని దాటుకొని బ్రెయిన్ లోకి వెళ్ళినప్పుడు, అల్యూమినియం బ్రెయిన్ లోకి వెళ్ళినప్పుడు ఆటిజం వస్తుంది. ఇవన్నీ కూడా హ్మ్. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇదంతా జరుగుతూ ఇప్పుడు ఈ పిల్లలకు కూడా ఇది ఇస్తున్నారు. ఇందులో కూడా అల్యూమినియం ఉంది. ఇంగ్రీడియంట్స్ అంటూ ఏమిటి, వాటి వల్ల జరిగేది ఏంటి అనేది ఒక చర్చ రాకుండా, ఒక డిస్కషన్ లేకుండా వేసేస్తున్నారు. హ్మ్. సో ఐ ఓకే. థింక్ అవును. లైక్ మేడం చెప్పినట్టు ప్రివెన్షన్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు. ఇంకొక యాజ్ ఎ హ్మ్. ఆర్గానిక్ ఫార్మర్ హ్మ్. ఐ వాంట్ టు సే దిస్. అయితే హ్మ్. న్యాచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి సహజమైన వ్యవసాయం మనకేం హ్మ్. నేర్పించారండి? మీరు పురుగు మందులు, ఈ యూరియా, అవును. డిఏపిలు ఇవన్నీ వెయ్యందే మీరు అసలు పంట పండించలేరు, అసలు పంటలు బాగుండవు అన్నారు. మరి హ్మ్. నేను వ్యవసాయం చేస్తున్నప్పటి నుంచి ఇప్పుడు మనకు తెలుస్తుంది అసలు ఆరోగ్యకరమైన పంట అంటే ఎటువంటి మందులు వేయని పంట. హ్మ్. దానికి సరైన న్యూట్రిషన్, మేజర్ గా సాయిల్ హెల్త్ ఉండాలి. సాయిల్ హెల్త్ హ్మ్. ఉండాలి, సరైన వాతావరణం, సరైన అన్ని ఇస్తే ఆ చెట్లకి గాని వాటికి గాని ఎటువంటి తెగులు గాని ఏవి రావు. ఏమన్నా హ్మ్. వచ్చినా అవి తట్టుకుని అవి నిలబడతాయి. ఇన్ని సంవత్సరాల్లో నేను మా మా తోటలో గాని మా చెట్లకు గాని నేను ఎటువంటి మందులు కొట్టలేదు, ఏది వాడలేదు. హ్మ్. ఆహారం హ్మ్. వస్తుంది, తింటున్నాం, ఓకే. మేబీ అంతే అధిక దిగుబడి వస్తుందో రాదో మనకు తెలియదు, ఎందుకంటే మనం కంపేర్ చేసుకోవట్లేదు. కానీ ఆరోగ్యం అవును. విషయంలో చూస్తే అటు చెట్ల ఆరోగ్యమైన, మనిషి ఆరోగ్యమైన, ప్రకృతి సిద్ధంగా మనం ఉన్నప్పుడు మనకి ఏ ప్రాబ్లం వస్తుందండి? ఇప్పుడు అవును. అడవిలో ఉండే జంతువులకి ఏ జబ్బులు వస్తున్నాయి, వాటికి ఎందుకు రావట్లేదు? క్యాన్సర్లు, డయాబెటీస్లు, షుగర్లు ఇవన్నీ రావట్లే కదా. ఎందుకంటే అవి అవును. వాటి సహజత్వంతో బతుకుతున్నాయి. మనకే కదా అన్ని హ్మ్. కావాల్సి.
మేడం చెప్పినట్టు ఫుడ్ ఈస్ నాట్ బికమ్ అ న్యూట్రిషన్ ఎనీమోర్. అది ఒక చెత్త తిని వాట్ ఎవర్ చాలా ఉన్నాయి అవన్నీ డాక్టర్ గారు చెప్తారు. కానీ నాకు వచ్చిన కామన్ సెన్సికల్ క్వశ్చన్ ఏంటంటే ఈ డొమెస్టికేటెడ్ యానిమల్స్ కి తప్ప మీకు అడవుల జంతువులకైతే ఎటువంటి జబ్బులు రావు. మనం వాటికి తినాల్సిన తిండి కాకుండా మనం తినే తిండి డొమెస్టికేటెడ్ యానిమల్స్ పెట్టడం వల్ల వాటికి కూడా జబ్బులు వస్తున్నాయి. సో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఆర్గానిక్ వ్యవసాయం అనేది ప్రభుత్వం ప్రమోట్ చేస్తున్నప్పుడు ఆర్గానిక్ గా అసలు మీరు పంటే పండించలేరు అని కొన్ని సంవత్సరాల క్రితం చెప్పిన వాళ్ళు ఈ రోజు ఖచ్చితంగా అది తప్పని నిరూపణ అయినప్పుడు ఈ రోజు మీకు ఈ మందులు వేయందే మీరు బతకలేరు అని ఎందుకు చెప్తున్నారు? సేమ్ థింగ్ ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ యూజింగ్. ఎందుకంటే నేనే ఒక ఎగ్జాంపుల్, నేను 25 ఏళ్ళు అయిందండి ఏ మందులు వేసుకోలేదు. మేడం గారి వాళ్ళ హాస్పిటల్ లాంటి చోట్ల వెళ్ళి న్యాచురోపతి ఫాలో అవుతున్నప్పుడు ఓకే వీ గెట్ ఇష్యూస్ బికాస్ వీఆర్ నాట్ లివింగ్ ఇన్ అ పర్ఫెక్ట్ వరల్డ్ బట్ యూ కెన్ మేనేజ్ ఇట్. సో లాట్ ఆఫ్ సచ్ థింగ్స్. ఇప్పుడు థైరాయిడ్ కి నేనే ఎగ్జాంపుల్ అండి. థైరాయిడ్ మందు వేసుకుందే మీరు కంటిన్యూ చేయలేరు, వాట్ ఎవర్ సంథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అన్నారు. I think 16 years అండి or more than that. 2007 or 8 I was detected. I've been managing very well without any issues. సో అలా చాలా ఉన్నాయి. మనము వెళ్తే అందులో డెప్త్ లోకి వెళ్తే చాలా ఉన్నాయి. కానీ ఇది ఒక భయమైన దాన్ని సృష్టించి ఎక్కడా కూడా ఒక సైంటిఫిక్ డిస్కషన్ అనేది జరగకుండా ఇది జరుగుతుంది. ఎందుకంటే రైతులను కూడా అలాగే చెప్పారు కదా, మెయిన్ స్ట్రీమ్ సో కాల్డ్ అగ్రికల్చరల్ సైంటిస్ట్ హ్యావ్ మిస్లెడ్ ద ఫార్మర్స్. ఏం చెప్పారు? మీకు తెలిసిందంతా పాత చింతకాయ పచ్చడి, లేకపోతే ఇదంతా నాటు, ఇది పనికిరాదు, అది ఇది అంటున్నారు. మరి ఇప్పుడు ఆ నాటే పనికి వస్తుంది కదా.